ఎన్టీఆర్ జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ వెనుక వైపు గేట్ నుంచి అందులోకి చొచ్చుకొచ్చారు స్థానికులు. గేటుకు వేసిన తాళాన్ని పగలగొట్టి కొందరు ప్రహరీ గోడ కూలి మరికొందరు కంపెనీలోకి చొచ్చుకొచ్చారు. ఇక వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. అశోక్, ఈ అల్ట్రాటెక్ సిమెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, అల్ట్రాటెక్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ స్థానిక గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. బ్యాక్ గేట్ వద్ద నుంచి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకోవడంతో పోలీసులు ఏదైతే ప్రధాన ద్వారం ఉందో ప్రధాన ద్వారం వైపుకి వచ్చారో ఇక్కడి నుంచి కూడా ట్రాక్టర్ల సాయంతో ఈ డోర్లను గుద్దుకుంటూ లోనికి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఘటన జరిగి 24 గంటలైనప్పటికీ కూడా ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ 15 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలై అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా కనీసం అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి సంబంధించి ఏ ఒక్కరు కూడా స్పందించలేదనే చెప్పుకోవచ్చు. దీంతో వారంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తే కనుక ప్రధాన ద్వారం నుంచి దాదాపుగా 1/2 కిలోమీటరు దూరంలో మొత్తం కంపెనీకి సంబంధించిన మెయిన్ ఏదైతే ప్రొడక్షన్ జరిగే యూనిట్లు ఉంటాయో అవన్నీ ఉన్నాయి. అక్కడ వరకు కూడా వెళ్ళి వారంతా కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రమాదం బారిన పడిన 16 మందిలో ఆవులో వెంకటేష్ మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. మిగిలిన వారి పరిస్థితి కూడా ఒక 2-3 పరిస్థితి కూడా విషమంగా ఉంది. వీరంతా కూడా అటు మణిపాల్ హాస్పిటల్ కావచ్చు, లేదంటే ఇటు గొల్లబుడి ఆంధ్ర హాస్పిటల్ కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ ఘటన జరిగిన వెంటనే సహజంగా ఏదైనా కంపెనీలో ప్రమాదం జరిగితే యాజమాన్యం స్పందిస్తోంది. కానీ నిన్న ప్రమాదం జరిగిన క్షణాల్లోనే కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఎవరు కూడా ఇక్కడ లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. దీంతోనే స్థానికులు ముఖ్యంగా వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఘటన జరిగిన తర్వాత ఈ ప్రమాదం బారిన పడిన వాళ్ళని స్థానికులే ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉందంటే కంపెనీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న కూడా కంపెనీకి సంబంధించిన ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన పరిస్థితి ఉంది. నిన్న రాత్రి కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. అంటే ఒక మనిషి చనిపోయి ఆసుపత్రిలో కొంతమంది చికిత్స పొందినప్పుడు కూడా యాజమాన్యం ఎందుకు స్పందించట్లేదు, నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తుంది అనేది వారందరి ఆవేదన అలాగే ఆగ్రహం. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉంటారో వారందరికీ కంపెనీ కూడా అండగా నిలవాలని వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం చూస్తే కనుక ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఈ గేట్లను తొలగించి అంటే ఈ గేట్లు దాటుకుని కంపెనీ ప్రాంగణంలోకి ఇక్కడ స్థానికులంతా కూడా వచ్చిన పరిస్థితి. ఆవుల వెంకటేష్ బంధువులు కావచ్చు, అలాగే గ్రామస్తులు వీరంతా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఎప్పటికైనా దిగి రావాలి, ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అండగా ఉండి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఈ ఘటన మీద కొంత స్పందించినప్పటికీ కూడా వీళ్ళకి తగినంతగా సహకారం అనేది ఏదైతే ఒక స్పష్టమైన హామీ అనేది ఇప్పటివరకు రాని పరిస్థితి. దీంతో వీరంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలో నిర్వహణ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముడి సరుకును ఏదైతే సిమెంట్గా మారుస్తారో దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతున్న దగ్గరలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏదైతే టెక్నికల్గా ఉండాల్సిన ఏదైతే కంపెనీకి సంబంధించిన పరికరాలు ఉంటాయో అవి కొంత ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే 800 డిగ్రీల వేడితో ఉన్న బూడిద వారి మీద పడిపోవడంతో మొత్తం 16 మందికి కూడా నిన్న తీవ్రంగా గాయాలైన పరిస్థితి. ఇంత జరిగినప్పటికీ కూడా కంపెనీ స్పందించకపోవడం పట్ల వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే కంపెనీ యాజమాన్యం స్పందించాలని వీరందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.